కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మీ కుటుంబాలు బాగోవాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ కృపగల దేవుణ్ణి నిత్యము కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీ కుటుంబాలు బాగుంటేనే మీరు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. కనుక కుటుంబంలో ఏ శోధన ఉండకూడదు. ఒకవేళ అటువంటి శోధన ఏదైనా కుటుంబంలో ఉంటే మీరు ఆ కుటుంబమును ఆదరించండి ప్రభువా. ఆదరణకరమైన మాటలు ఆ బిడ్డలకు అందించి విశ్వాసములు తొట్టిపడిపోకుండా సహాయం చేయమని అనునిత్యము ఆ కృపగల దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇప్పుడే మనము చక్కటి కీర్తన పాడుకున్నాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రేమలు, మన సృష్టిలో ఉన్న వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఒక్కనాటికి ఏమైపోద్దండి? నాశనం అయిపోతుంది. అది నిలబడదు. కనుక శాశ్వత కాలం ఉండేది క్రీస్తు యేసు. ఈ సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి బంధాలు మనకున్నాయి, ప్రేమలు మనకున్నాయి. కానీ ఈ ప్రేమలన్నీ కూడా వ్యర్థమని ఆ సర్వశక్తిని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ బిడ్డల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే మరి తల్లిదండ్రులు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు, భర్తను కలిగిన భార్య ఉన్నది, భార్యను కలిగినటువంటి భర్త ఉన్నాడు. మరి ఈ వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమలు కావచ్చు, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఆ రిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అశాశ్వతమైన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక అందుకే ప్రభు అన్నాడు, ఈ సృష్టిలో ఉన్న వాటిని మీద మమకారం పెంచుకోకుండా ఆ కృపగల దేవుని మీదే మన మమకారం, ప్రేమను పెంచుకోవాలి. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనం చనిపోయిన తర్వాత కూడా మనతోటి అయినా ఉండేది. కనుక ఎల్లప్పుడూ కూడా ఆయన యందు మనం నిలిచి ఉండి ఆయన ప్రేమలోనే మనం ముందుకి కొనసాగాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అయితే ఈరోజు ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనకు అందించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథము నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనము నుండి 56వ వచనం వరకున్న భాగాన్ని చదువుకుందాం. ఆయన ముట్టిన వారు అందరూ స్వస్థత నొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదువుబడిన వాక్య భాగం మన జీవితంలో మనం ఎన్నోసార్లు చదువుకుని ఉన్నాం, లేక ఎన్నోసార్లు మనం విని ఉన్నాం. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాక్యం వినుచున్నటువంటి మీ అందరూ కూడా చాలా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యం వినాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని బ్రతికించేది, ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా చేసేది, ఒక వ్యక్తి దేవుళ్ళు కొనసాగేటట్లు చేసేది కూడా వాక్యమే. కనుక ఆ వాక్యమును వినేటప్పుడు చాలా శ్రద్ధ కలిగి మనం దేవుని యొక్క వాక్యం వినాలి. ఇక్కడ చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన వారిని ఏమంటున్నాడంటే అద్దరికి వెళ్ళమని వారు ముందుగా పంపించడం జరిగింది. అయితే వారు వెళ్ళినటువంటి అద్దరేటంటే గెన్నసరేతు అనేటటువంటి ఊరి దరిని వారు చేరి ఆ దరి నిలిచారండి. అయితే వారు ధోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి, ఈ ధోనిలో యేసు ప్రభు కూడా ఉన్నాడు. మార్గ మధ్యంలో వారికి మరి శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడుచు వచ్చి మరి వారిని సమీపించి మరి ఆ ధోనిలో ఆయన కూడా దరికి రావటం జరిగింది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారిని చూడగానే గెన్నసరేతు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన గుర్తుపట్టండి. ఇంతకు ముందు యేసు ప్రభు గెన్నసరేతు అనేటువంటి ఊరికి వెళ్ళినట్లుగా లేదు. ఆయన ఇదే మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాడు. అయితే యేసు క్రీస్తుని గురించి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు విన్నారు.
ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తు ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది కనుక నీవు మందిరంలోకి వెళ్ళిపోయి యాజకునికి నిన్ను నువ్వు కనపరుచుకుని అక్కడ సాక్ష్యం చెప్పి నీవు నెమ్మదిగా జీవించమన్నాడు. ఈ విషయం ఎక్కడ చెప్పొద్దని ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రజలు ఆయన చెప్పినట్లు చేయక ఆయన చేస్తున్న కార్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి అప్పగింపబడని పనిని కూడా నాడు వారు చేశారు. ఎందుకు అప్పుడు చెప్పొద్దనంటే, చెప్పవలసిన సమయం వస్తుంది, అప్పుడు మీరు ప్రకటించదురు కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రకటిస్తే ప్రజలందరూ నా దగ్గరికి వస్తే నేను ఇప్పుడు చేయవలసిన పని అది కాదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి కనుక నేను ఆ చిత్తాన్ని నెరవేర్చాలంటే ఇవన్నీ కూడా నాకు ఆటంకంగా నిలబడకూడదు కనుక మీరు చెప్పవలసిన సమయాన్ని చెప్పాలి, కానీ ఇప్పుడు వాటిని ప్రకటించొద్దని చెప్పాడు. కానీ ఆ ప్రజలు ఊరుకోలేదండి, ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఈ దినాల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు నేను చేసిన వాటిని గూర్చి, నన్ను గూర్చి మీరు సాక్ష్యం చెప్పనప్పుడు ఎంతమంది ప్రకటిస్తున్నారు? చాలా మంది మీరు అనుకున్నారు సాక్ష్యం చెప్పమంటే మందిరంలో ఈ ప్రజల మధ్యలో దేవుని గురించి చెప్పడం సాక్ష్యం అనుకున్నారు. సాక్ష్యం అనగా నీవు కూడిన చోట ప్రతి స్థలంలో కూడా ఆయన గూర్చి చెప్పటమే సాక్ష్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం అనేది సమయంలో కూడా మనం ఏం చేయాలి? ప్రకటించాలి. సాక్ష్యానికి ఇది సమయము కాదని లేదండి. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యన యేసు క్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో చేసిందని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. దైవ సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. క్రీస్తుని ఎంతవరకు నువ్వు ప్రకటిస్తున్నావు? ఎంతవరకు క్రీస్తుని జీవితంలో చేసిన కార్యాలను గూర్చి బహిరంగ ప్రదేశంలో ఆయన ఒప్పుకున్నావు? మనుషుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందు దూతల ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకోరో పరలోకమందున దూతల ఎదుట వారిని నేను ఒప్పుకోను అని చెప్తున్నాడండి. మనుషుల ఎదుట ఒప్పుకోవటం అంటే దాని అర్థం ఇలా సంఘంలో కూడిన ప్రజల ఎదుట, దేవుని పిల్లల ఎదుట ఆయన నామమును గురించి చెప్పడం కాదండి. లోకంలో మనుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరు? మనుషులలో నుండి ప్రత్యేకింపబడినటువంటి దేవుని సంతానము. మనము దేవుని ప్రజలము, దేవుని పిల్లలు. కానీ మనుషులు ఎక్కడున్నారు? సంఘానికి వెలుపల ఉన్నారు. సంఘం లోపల ఉన్న వారు మనుషులు కాదండి, దేవుని సంతానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము రక్త మాంసముల వల్ల పుట్టిన వారు కాదు, శరీరేక్ష వలన పుట్టిన వారు కాదు. తనను ఎందరు అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వసించు వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు మనుష్యేక్ష వలన నేను రక్తం వలన కాక దేవుని మూలముగా పుట్టిన వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి వారు దైవ సన్నిధిలో మనం అందరము కూడా ఎవరు అంటే దేవుని పిల్లలము. చెప్పండి గట్టిగా, దేవుని పిల్లలం కదా. మనం ఎవరి మూలంగా పుట్టాం? పలానా సూర్యరావుకి పుట్టాను, లేకపోతే పలానా వెంకటరావుకి పుట్టాను, పలానా ఇంకెవరు పుట్టాను కాదు. మనం ఎవరి మూలంగా పుట్టాను తెలుసండి? దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. దేవుని పిల్లలంటే దైవ సంబంధులా, లోక సంబంధులా? ఏ సంబంధులు? దైవ సంబంధులు. మనకి మానవ బంధాల కంటే దైవ బంధం మనకి గొప్పగా ఉంది. కనుక బయట ఉన్నటువంటి వ్యక్తులకి ఏ బంధం గొప్పగా ఉంది? మానవ బంధం గొప్పగా ఉంది. మనుషులు ఎదుట ప్రభు యొక్క నామాన్ని మనం ఒప్పుకోవాలి. అనగా లోకములో యేసు క్రీస్తుని మనం ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోవాలంటే యేసు దేవుడు అని చెప్తే ప్రజలు నమ్మరు. పౌలు చెప్పొచ్చు అలా నిలబడి ఆయన దేవుడు అని చెప్పొచ్చు, కానీ ఆయన దేవుడు అనడానికి రుజువేంటి అనే దాని గురించి అతను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుజువు లేకుండా ఏ విషయము స్థిరపరచబడదు. ఆయన దేవుడు అనడానికి రుజువు ఏంటంటే నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలే దానికి రుజువేంటి. నీ కుటుంబంలో ఆయన చేసిన కార్యాలే దానికి రుజువు. నువ్వు క్రీస్తు దగ్గరికి రాకమునుపు నీ పరిస్థితి, వచ్చిన తర్వాత నీ పరిస్థితి దానికి రుజువు. అదే యేసు క్రీస్తు దేవుడని నువ్వు ప్రకటించవలసినటువంటి విషయము. అలా నువ్వు ప్రకటిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గెన్నసరేతు అనేటువంటి ఈ ఊరిలో ప్రజలు యేసు క్రీస్తుని గురించి తెలుసండి. అంత మాత్రమే కాకుండా ఆయన చేసిన అద్భుతాల గురించి తెలుసు, ఆయన చేసిన సూచక్రియల గురించి తెలుసు. ఎందుకంటే ఆ నోటు నుండి ఆ ప్రాంతం అంతా కూడా యేసు క్రీస్తుని గురించి వ్యాప్తి చెందిందండి. నువ్వు మందిరానికి అనేక దినాల నుండి వస్తున్నావు, లేక అనేక నెలల నుండి వస్తున్నావు, లేక కొన్ని సంవత్సరాల నుండి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు. నీ వీధిలో నీవు నివసిస్తున్నటువంటి నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారికి, లేకపోతే నీ వీధిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా నువ్వు యేసు క్రీస్తును ప్రకటించావా?
యేసుక్రీస్తుని గురించి నువ్వు తెలియచేసావా? కానీ ఆ దినాల్లో ప్రజలు ఏం చేశారో తెలుసండి, వారి జీవితంలో వారు దేనినైతే కన్నారో, దేనినైతే విన్నారో, దేనినైతే వారు మరి వారి జీవితంలో అనుభవించారు, దాని గురించి వారు ఏం చేస్తున్నారో తెలుసండి, ప్రకటిస్తూ వచ్చారు. ఎవరు మాట్లాడకండి అమ్మా, నేను చెప్పేది అర్థమవుతుందో అర్థం అవట్లేదా? దీనికంటే ఇప్పుడు మాట్లాడు, అర్థమవుతుందా లేదా? నేను విస్తరించి మాట్లాడను, కానీ అవసరమైందే నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూర్చున్నారు కదా, బాగా వింటున్నారు కదా అని శాదత్తంగా నేను చెప్పను. చెప్పే వాళ్ళకి కొంచెం శాదత్వం ఉంటుంది. చెప్పే వాళ్ళకి ఏముంటుంది, కొంచెం శాదత్తంగా చెప్తారు, కానీ నేను శాదత్తంగా చెప్పను. అందుకే ఒక భక్తుడు అన్నాడు, చెప్పేవాడు శాదత్తంగా చెప్పినా వినేవాడు అంటే వివరంగా వినాలట. నేను ఆ రెండోదే చేస్తున్నాను, వివరంగా చెప్పాలి. వివరంగా చెప్తున్నప్పుడు దాన్ని మీరు గ్రహించుకోలేదనుకోండి, మీకంటే దౌర్భాగ్యం ఇంకెవరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను మీకు ఎలాగా అందించాలనుకున్నానంటే, పౌలు చెప్తున్నాడు చూడండి, ఇంకా నేను మీకు పాలతో పెంచుతున్న ప్రతిదీ వివరించి అరటిపండు ఒలిసి దాన్ని గుజ్జు చేసి నోట్లో పెట్టినట్టు పెడుతున్నాడు. మరి ఇంతకన్నా పెట్టడం నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. దాన్ని కూడా మీరు గ్రహించుకోకపోతే అది మీకు ఆశీర్వాదం కాదు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వారు, ఈ గన్నశ్రేత్ అనేటువంటి ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు ప్రభుని గూర్చి తెలుసు కాబట్టి ఆ ప్రభు ఆ నావ దిగగానే, ఆ దోణి దిగి అక్కడ కాలు పెట్టి ఒడ్డున నిలబడగానే ప్రజలు ఏం చేస్తారట, ఆయనను గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఇప్పుడు మనకి టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వలేదు, ఫోటోలు లేవు, లేకపోతే సెల్లల్లో వారి యొక్క ముఖం ఫోటో తీసి, లేకపోతే వాట్సాప్స్ ఇటువంటి ఏమీ లేవండి. కానీ యేసుని వారు చూడలేదు. ఎలా గుర్తుపట్టారంటే, ఆయన గూర్చి చెప్పినటువంటి కార్యాలు విని, ఆ మాటలను బట్టి ప్రభు ఈ రీతిగా ఉంటాడని వారు గ్రహించి ఆయన అక్కడ అడుగు పెట్టగానే ఆయనను గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఆయన గుర్తుపట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోగులకు ప్రజలు కౌరు పెట్టారండి. అందరూ కూడా ఎలాగొచ్చేసారండి, ఒడ్డుకి గుంపులుగా వచ్చేసారండి. వచ్చిన ప్రతి ఒక్కరూ యేసుని ఇలాగ వేడుకున్నారు. మేము చాలా అనేక మందికి ఇక్కడికి వచ్చాం, మీరు వచ్చి మా కొరకు ప్రార్థన చేయక్కర్లేదు, మా మీద చేతులు ఉంచక్కర్లేదు, అయ్యా నీ వస్త్రపు చెంగు మాత్రమే మమ్మల్ని ముట్టనివ్వండి, నీకేం వద్దు మాకు, నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వండి. వీళ్ళు యేసు ప్రభుని గూర్చి మనం చూసినట్లయితే ఆయన చేసిన అద్భుతాలు కానీ వేరొకటి కానీ వీరు చూడలేదు, కేవలము ఆయన గూర్చి విన్నారు. విన్నదేంటంటే, ఒక భయంకరమైనటువంటి రోగి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత నొందిందన్న మాట విన్నారండి. యేసయ్య మాట మాత్రము సెలవివ్వగానే, ఆయన మాట మాత్రము సెలవివ్వగానే పక్షవాతంతో ఉన్నటువంటి మనుష్యుడు లేచాడనే విషయాన్ని విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. యాయూరును మనం చూస్తున్నట్లయితే యాయూరు ప్రార్థిస్తున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను మీరు వచ్చినట్లయితే, నా బిడ్డ కొరకు ప్రార్థించినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుందని యేసయ్యకు మొరపెట్టాడండి. యేసయ్య అతని యొక్క విశ్వాసమును చూసి యాయూరుతో కలిసి అతని ఇంటికి ప్రయాణమయ్యాడండి. అయితే ఆయన వెళుతుండగా మార్గ మధ్యలో ఒక స్త్రీ 12 సంవత్సరముల నుండి ఋతుస్రావ వ్యాధితో బాధపడుతుందండి. ఈ స్త్రీ మరి ఎన్నో రకాలైనటువంటి వైద్యాలు చేయించుకుంది, ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్ వాడింది. చూడండి, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. 12 సంవత్సరముల నుండి ఈ స్త్రీ ఋతుస్రావ వ్యాధితో బాధపడుతుందండి. ఈ వ్యాధి వచ్చి 12 సంవత్సరాలు అయిందండి. 12 సంవత్సరాల నుండి ఈ వ్యాధి తగ్గట్లేదు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి.
ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్ వాడింది, ఎంతగానో ట్రీట్మెంట్ జరిగింది. తన దగ్గర ఉన్నదంతా కూడా మరి ఆమె వ్యయపరుచుకుంది. ఖర్చు చేసినప్పటికీ, ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ కూడా ఆమెకి ఏమి రాలేదండి, స్వస్థత రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె 12 సంవత్సరముల నుండి ఇదే రకంగా బాధపడుతూ డబ్బంతా వ్యయపరుచుకుని ఇంకా మనేదెట్టేసుకుందని మరింత సంకటపడ్డది, ఇంకా కృంగిపోయింది, వేదన పడిపోతుంది. అయితే యేసు ప్రభుని గూర్చి ఆమె విన్నదండి, వినామనుకుంది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క వస్త్రములు నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుంది. అయితే ఈమెను ఎవరు తీసుకెళ్తారండి అక్కడికి? ఒకవేళ వెళ్ళినా ఆయన వస్త్రాలు ముడతానంటే ఎవరు ముట్టనిస్తారు? లేదు. ఆయన సమీపిస్తానంటే ఎవరు ఆయన సమీపించనిస్తారు? ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఆమె జీవితంలో ఉన్నాయండి. అయితే ఆమె అనుకుంది, మట్ట ఈ యేసును ఏదో ఒక రీతిగా కలవాలి, ఆయన వస్త్రాలు ముట్టుకోవాలి, నేను బాగుపడతాను అనుకుంది. అయితే ఆయన ఆ ఊర్లోనే యాయూరు అనేటువంటి ఒక మనిషిని ఇంటికి వస్తున్నాడనే విషయము ఆమె గ్రహించిందని తెలుసుకొని ఆయన ఏ మార్గము గుండా అయితే వస్తాడో ఆ మార్గములు నిలిచి యేసే రాగానే, యేసే ఆ మార్గంలో వచ్చినప్పుడు, ఆ మార్గంలో యేసే వెళుతున్నప్పుడు ఆమె వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగొచ్చు, వస్త్రపు చెంగులు ముడితే బాగుపడతారని. విశ్వాసం ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు కాదండి, ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఆ తుప్పర పడితే మనం బాగుపడిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుల కాలంలో పేతురు, యోహాను, యాకోబులు ఏ ప్రాంతాలకైతే సువార్త ప్రకటిస్తానికి వెళ్తున్నారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలటండి, ఆ యొక్క వారు వెళ్ళే మార్గములు, ఆ వీధులు కట్టండి, ఇరుప్రక్కల రోగుల నుంచి వారటండి. ఎక్కడండి? విరుప్రక్కల రోగుల నుంచి వారిని రోగులు ఉంచబడ్డప్పుడు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేసేవారు కదటండి. వారి గురించి ఏ మాట మాట్లాడేవారు కదటండి. ఆ విరుప్రక్కల రోగులటండి విశ్వాసంతో ఉండేవారట. వారి విశ్వాసం బట్టి వీరి నీడటండి ఏ ప్రక్కకు పడితే ఆ నీడ పడ్డ వారందరూ కూడా ఏమైపోయేవారటండి, స్వస్థపడేవారు. దేవునికి స్తోత్రం. పేతురు నీడ పడగా రోగులకు స్వస్థత కలిగేను అని మనం చదువుకున్నామండి. వారి నీడ పడితే వారికి ఏమొచ్చేసిందటండి, విడుదల వచ్చేసింది, స్వస్థత వచ్చేసింది. కారణం ఏమిటంటే వారు నిత్యము యేసు నామాన్ని వారు జపిస్తున్నారు కనుక వారి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఆయన చేత శుద్ధీకరింపబడి పరిశుద్ధముగా మార్చబడ్డారు కనుక ఆయన విశ్వసించి వారందరూ కూడా వీరు నీడ పడ్డప్పుడు వారికి ఏమొస్తుందండి, స్వస్థత వచ్చేది. నీడ పడితేనే స్వస్థత వస్తే ఆ నీడ కూడా ఆయన అనుసరించే బిడ్డల యొక్క నీడ పడ్డప్పుడు స్వస్థత వస్తుందండి. ఆయన వస్త్రాలకు ప్రభావం ఉండదా? కనుక ఈ స్త్రీ అనుకుంది, ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముడితే చాలు, నేను బాగుపడతానని విశ్వాసంతో వచ్చిందండి. ఆమె ముఖము చూపించడానికి ఇష్టపడట్లేదు, ఆమె మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, ఆయన ఎదురుగా వచ్చి నిలబడడానికి ఇష్టపడదు. కారణం ఏమిటంటే ఆమె 12 సంవత్సరాల నుండి ఒక అపవిత్రమైనటువంటి రోగంతో బాధపడుతుందండి. ఆమెకున్న రోగం మంచి రోగం కాదండి, చెప్పుకునే రోగం కాదు. ఆ రోగం చెప్తే ఎవరు వచ్చి ఆమెను ముట్టుకోరండి, ఆమెను ముట్టుకునేవారు కూడా అటువంటి రోగంతో ఆమె బాధపడుతుందండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన మాట ఏంటంటే, స్త్రీ కడగా ఉండి 7 దినములు ఆమెను ఎవరు ముట్టుకోకూడదు, ఆమె ఎవరిని ముట్టకూడదు. ఒకవేళ ఎవరైనా ఆమెను ముట్టినట్లయితే, లేక ఆమె త్రాకిన వస్తువులు ఎవరైనా త్రాకినట్లయితే వారు ఉదయం నుండి సాయంత్రం వరకు వెలుపలగా ఉండి సాయంత్రం వారు శుద్ధి చేసుకుని మందిరములోనికి వెళ్ళి వారు దేవునికి ఎదుట అనగా యాజకుని ఎదుట తాము పవిత్రపరుచుకుంటేనే గాని వారు ఇంకొకరితో మాట్లాడటానికి కానీ ఇంకొకరు ముట్టడానికి కానీ వారికి వీల్లేదండి. అటువంటి స్థితి అండి. ఒకవేళ స్త్రీకి 7 రోజులు కడగా ఉండవలసిన దినములు 7 రోజులు కాక ఇంకా అది అలాగే జరుగుతూ ఉంటే అది జరిగిన నాళ్ళు కూడా ఆమె కడగానే ఉండాలని మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. అయితే ఆ స్త్రీని ఎవరు ముట్టుకోకూడదు, ఆ స్త్రీ ఎవరిని ముట్టకూడదు. ఇటువంటి పరిస్థితులు ఆమె 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. అటువంటి ఒక అపవిత్రమైన రోగం కలిగిన ఒక స్త్రీ పవిత్రుడైన యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందండి. వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమెలోకి ఏం వెళ్ళిపోయిందండి, ప్రభావం వెళ్ళిపోయింది. ఆయనలో ప్రవరంలోకి వెళ్ళిపోయిందండి. ఆ ప్రభావం ఎప్పుడైతే ఆమెలోకి వెళ్ళిందో ఆమెకు అర్థమైంది, నాలో ఒక శక్తి ఏదో వచ్చేసింది, కడుపులో ఒక మార్పు జరుగుతుంది. స్త్రీలు ఇక్కడ ఉన్న చాలా మంది ఆపరేషన్లు చేయించుకుని వారు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
డాక్టరు మత్తిస్తాడు. మత్తిచ్చి ఆ శరీరం కోసి లోపల ఉన్నటువంటి ఆ అవయవాల్ని ఆయన సరి చేస్తూ లేకపోతే పాడైపోయి తీసేస్తూ ఉంటే వాళ్ళకి చెప్తుంటే ఉండదు, కానీ డాక్టర్ లోపల చేయట్టు ఏదో చేసేస్తున్నాడు మనం అనేటువంటి తెలుస్తుంది. ఆ స్పర్శ లేకుండా ఉండరండి. స్పర్శ ఉంటుంది కానీ ఏమి మాట్లాడలేరు. ఎందుకంటే వారికి మత్తిస్తారు కాబట్టి. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరగలేదు కనుక నేను దాన్ని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇక్కడ మీకు చాలా మందికి ఆపరేషన్ చేయించుకున్న వారు ఉంటారు, వారికి అర్థం అవుతుందండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరాన్ని కొయ్యిపోయి ఉండొచ్చు, ఆపరేషన్ చేయకపోయి ఉండొచ్చు, కానీ శరీరంలో ఉన్నటువంటి తెగులు మట్టుగా తీసేస్తున్నాడు. మనకు లోపల ఉన్న తెగులు తీయబడటం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఆ స్త్రీకి తెలుస్తుంది, నాలోకి ప్రభావం వచ్చేసింది, నాలో ఉన్నటువంటి వ్యాధి పోతుంది, నాకు స్వస్థత వచ్చింది అని ఆమె గ్రహించిందండి. గ్రహించిన ఆమె హృదయంలో సంతోషం అండి, హృదయంలో ఆనందం చెందుతుంది. ఈ సమయంలో యేసయ్య అన్నాడు, ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. యేసయ్య చెప్తున్నాడు, ప్రభావం పొందిన ఆమెకి తెలుసు, ప్రభావాన్ని పంపిన ఆయనకి తెలుసు. దేనికి స్తోత్రం. మధ్యలో మనకి తెలియదండి. ఇక్కడున్న మీలో ఎవరికైనా స్వస్థత వచ్చిందని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మిమ్మల్ని స్వస్థపరిచిన యేసయ్య కూడా మీకు స్వస్థత వచ్చిందనే విషయం తెలుస్తుంది. మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది, లేకపోతే మాకు తెలుస్తుంది అంటారా? ఏమండి, మీ శరీరంలో జరిగేటువంటి ఆ మార్పు, స్వస్థత, ఆ విడుదల మీరు చెప్తేనే తెలుస్తుంది, కానీ మీరు చెప్పకపోయినా యేసయ్యకి తెలుసు. కారణం ఏమిటంటే ఆయన మీ జీవితంలో కార్యం జరిగించాడు కదా. ఈ స్త్రీలో అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగిందన్న విషయం యేసయ్యకి తెలుసు, ఆ స్త్రీకి తెలుసు. యేసయ్య ఇలా చెప్తుంటే ఆ ప్రక్కన ఉన్న నాలుగు అన్నాడు, ప్రభు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? యేసయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను కూడా ఇప్పుడు ముట్టుకున్నాను కదా, నేను కూడా ఆయన ప్రక్కనే నిల్చున్నాను కదా, ఆయన వస్త్రాలు నాకు కూడా తగులుతున్నాయి కదా, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అన్నారేంటి అని ఆశ్చర్యంగా చూశారండి. కానీ యేసు మరలా మాట్లాడాడండి. మొదట ఒకసారి మాట్లాడాడు, రెండవసారి మాట్లాడాడు, మూడవసారి కూడా ఆయన చెప్పినప్పుడు ఆ స్త్రీ అటండి ఇక తన్ను తాను ఏం చేసుకోలేకపోయిందండి, దాచుకోలేకపోయింది. తన జీవితంలో జరిగిన అద్భుతం చెప్పకుండా ఉండలేకపోయింది. ఆమె ఎదురుగా వచ్చేసిందండి. యేసయ్య ఎదురుగా వచ్చేసి, అయ్యా నాకు కలిగిన రోగం ఇది, 12 సంవత్సరాల నుండి ఈ రోగంతో నేను బాధపడుతున్నాను, ఈ రోగంతో నేను కృంగిపోయి ఉన్నాను, అయితే నీ వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థత పొందుతానని ఇక్కడికి వచ్చాను. అనుకున్న ప్రకారంగానే నీ వస్త్రపు చెంగు ముట్టాను, నీలో నుండి ప్రభావం నాలోకి వచ్చిందయ్యా, నాలోకి వచ్చింది. ఇంకెవరిలోకైనా ప్రభావం వెళ్ళుంటే వారు కూడా వెలుపులోకి వచ్చి ఉండేవారు, కానీ ఇంకెవరిలోకి ప్రభావం వెళ్ళలేదు. ప్రభావం ఆ స్త్రీలోకి మాత్రమే వెళ్ళింది. కారణం ఏమిటంటే అక్కడ ఉన్న ప్రజలలో ఆ స్త్రీకి మాత్రమే విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ స్త్రీకి మాత్రమే విశ్వాసం ఉందండి. అనేక మంది యేసయ్యతో వస్తున్నారు, కానీ వారికి ఏమనిపిస్తుందండి, ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డ కోసం యాయూరు వచ్చి అడిగాడు, ఆ బిడ్డను యేసయ్య బ్రతికిస్తాడో లేదో చూద్దామని వెళ్ళారు. కానీ యేసయ్య మన జీవితంలో కూడా కార్యం జరిగించగలడు. ఆయన మన విశ్వాసం ఉంటే మన జీవితంలో కూడా కార్యం జరుగుతున్న విశ్వాసం వారిలో లేదండి. కనుక వారు యేసుతో ఉన్నారు, కానీ యేసు ద్వారా వారి జీవితాల్లోకి ఆశీర్వాదం రాలేదు. దైవ సన్నిధిలో నీవు యేసుతో ఉండొచ్చు, యేసుతో నువ్వు గడపవచ్చు, వాక్యాన్ని నువ్వు చదవచ్చు, వాక్యాన్ని నువ్వు ప్రకటించవచ్చు, అయినా నీ జీవితంలో అద్భుతం జరగట్లేదంటే కారణము నీకు యేసయ్యందు విశ్వాసము లేదు. విశ్వాసము లేదు. నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా యేసయ్య కార్యం జరిగిస్తాడు. అనేక మంది ప్రజలు యేసు మీద పడుతున్నప్పటికీ కూడా ఆ స్త్రీలోనికి ఏం వెళ్ళిందండి, ప్రభావం వెళ్ళింది. ఆ స్త్రీకి మాత్రమే స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన ఆ స్త్రీ యేసయ్య ఎదుటికి వచ్చి అంటుంది, యేసయ్య నీవు చెప్పినటువంటి ఆ కార్యము నా జీవితంలో జరిగింది. మీ 2 చేతులు ఆకాశం తట్టు చాచి, ప్రభువా నాకు విశ్వాసం ఇమ్మని అడుగు. ఎన్నో దినాల నుండి, ఎన్నో నెలల నుండి నేను కనిపెడుతున్నాను ప్రభా, నా జీవితంలో ఈ ఆశ్చర్యకరమైన కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఈ అద్భుతం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అది నీ జాబ్ కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ రోగం కావచ్చు, సమస్యలు కావచ్చు, నీ జీవితంలో అన్ని కావచ్చు, నా దేవుడి శ్వాసము ద్వారా నీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి అడుగు, ప్రభువా నాకు విశ్వాసం ఈ ప్రభు,
ప్రభా నాకు విశ్వాసమే ప్రభా, నాలో ఉన్నటువంటి ఈ విశ్వాసం అవిశ్వాసంగా మార్చబడుకున్నట్లుగా నాయన మీరు సహాయం చేయమని ప్రతి ఒక్కరు నా దేవుణ్ణి అడగండి. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు యేసయ్యను అడగండి, యేసయ్యను అడగండి, నోరు తెరిచి అడగండి. ప్రభువా నాకు సహాయం చేయి, నీ కనికరం నాకు కావాలి, నీ కనికరం నాకు దయచేయి ప్రభువా. నాలో విశ్వాసాన్ని మీరు నూతనంగా పుట్టించండి. నోరు తెరిచి సర్వశక్తులను దేవుని అడగండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం అవిశ్వాసం కాకుండా, నీ నమ్మకం అపనమ్మకం కాకుండా, విశ్వాసము ద్వారా దైవ సన్నిధిలో దేని కొరకైతే నువ్వు వెతుకుతున్నావో, దేనిని నువ్వు అడుగుతున్నావో అది నువ్వు పొందినట్లు నాయనా యేసయ్యా నాకు విశ్వాసమేమని అడుగు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవా, ఎందరైతే నీ సన్నిధానములు నోరు తెరిచి అడుగుతున్నారు వారందరిని దర్శించండి, వారికి విశ్వాసము దయచేయండి, పరిపూర్ణమైన విశ్వాసము దయచేయండి. దేనిని వెతుకుతున్నారు, దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ అక్కడైతే కలిగి ఉన్నారు, అది ఏది ఏమైనప్పటికీ నాయనా ఈ బిడ్డల జీవితంలో మీరే జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ దీని దాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి మహిమా ఘనత ప్రభావం మీరు పొందండి. కృప చూపించండి, దుష్టుని దూరపరచండి, అంధకార సంబంధమైనటువంటి శక్తులను నేను యేసు నామములో నేను గద్దిస్తున్నాను. వాటిని నేను దూరపరిచి విత్తబడ్డ వాక్యం ప్రతి ఒక్కరి హృదయములో నూరంతలుగా ఫలింపజేసి నీ రాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.